సుధాకర్ రెడ్డి గారు ఆర్య ఇస్తున్నారు. అలాంటి వ్యక్తిత్వమే గెలుస్తున్నటువంటి అలాంటి మొత్తం కూడా ప్రజలలో వ్యాపింప చేయడం వల్ల ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు అన్నకు టికెట్ రావడం చాలా కొద్ది సమయం ఉంది. కేవలం 14-15 రోజులలోనే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా నిశలుగా కష్టపడడం, పొద్దుగాల 8కో 9కో స్టార్ట్ అయితే రాత్రి 11 వరకు కూడా ఎక్కడ జనం ఉన్నా, ఎక్కడ ఏ ఊర్లోనైనా, ఏ తండ లోపలైనా ఎంతో ఓపికతోని ప్రతి ఒక్కరికి కరచాలనం చేసుకుంటూ ఈ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగే దోపిడీని, ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కొంతమంది వ్యక్తుల యొక్క కబంధ హస్తాలలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని విముక్తి చేయాలి. యువకులందరికీ కూడా రాజకీయాలలో భాగస్వామ్యం ఉండాలని నిజంగా మేము ఎన్నికల ప్రచారంలో చూసినాం. ఏ ఊరు పైన అన్నతో పరిచయం లేకున్నా యువకులందరూ పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ప్రజలందరూ కూడా వాళ్ళ ముఖాలలో చిరునవ్వు చూసినప్పుడే మేము అనుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ 20-30 వేల మెజార్టీతో గెలుస్తాం అనుకున్నాం. కానీ మా యొక్క ఊహలను పటాపంచలు చేస్తూ ప్రజల యొక్క 53,000 మెజార్టీతో గెలిపించినటువంటి ఈ డోర్నకల్ ప్రజానికానికి అన్న ఒక సమగ్ర అభివృద్ధి, డోర్నకల్ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా సమగ్ర అభివృద్ధి ఆకాంక్షతో అన్ని మండలాలు, అన్ని వర్గాల ప్రజలకు ఖచ్చితంగా న్యాయం జరగాలని ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రణాళిక బద్ధంగా ఈ నియోజకవర్గం లోపల గతం లోపల జరిగిన తప్పిదాలను మళ్ళీ జరగకుండా నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతోని ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఊహించినట్టుగానే పని జరుగుతుంది అని మా యొక్క ప్రగాఢ విశ్వాసం. ప్రజల యొక్క ఆశలను వమ్ము చేయకుండా ఈ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కమ్యూనిస్టు పార్టీగా పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం ఒక గొంతుకలాగా పనిచేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ నియోజకవర్గ సిపిఐ పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గ్రాడ్యుయేట్స్ అందరూ మళ్ళీ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు 2020 డిసెంబర్ లోపు డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఎన్రోల్ చేసుకునే ఒక కార్యక్రమాన్ని చేపట్టండి. బూతుల వారీగా, అధ్యక్షుల వారి బూతుల వారీగా మళ్ళీ నోట్బుక్ పట్టుకొని బూతుల వారీగా ఎవరెంత చేసేది. సపోజ్ 2 పని చేస్తాం, 3 పని చేస్తాం, బూతులు ఉంటారు. సో అలాంటి దగ్గర ఎవరు నోట్బుక్ వాళ్ళు పని చేయమని చెప్పండి. ఎవరు పని చేసారో వాళ్ళని గుర్తించండి. ఆ పని చేసే విధంగా మీరు ర్యాంకింగ్లో వాళ్ళు ఏ గ్రామం, కొన్నిసార్లు ఈక్వేషన్లు కొన్ని జాతీయంగా, రాష్ట్రంగా కొన్ని వివరాలు మారుతుంటాయి. కాబట్టి అలాంటి వాటికి పక్షాన్ని మనం ఇక్కడ దాకా కింది స్థాయిలో, క్షేత్ర స్థాయిలో మనం వాటిని పెద్దగా పట్టించుకోకుండా మనం డోర్నకల్ నియోజకవర్గంలో కలిసి ఉంటేనే శత్రువును మనం ఢీకొనే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళకు ఉన్న అనుభవం మీ అందరికీ తెలిసిందే. చెప్పకుండానే సైలెంట్గా కొట్టే రకం మనిషి. కాబట్టి ఎక్కడ ఏ విధంగా మరి గుంటనక్కలాగా మనల్ని వేచి పోసి ఏ విధంగా అటాక్ చేస్తారో తెలియదు. కాబట్టి తప్పకుండా మనం సమిష్టిగానే పోరాడాలి, సమిష్టిగానే మనం కృషి చేయాలి, సమిష్టిగానే నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద పడుకోలేని వర్గాలకు కొన్ని ఫలాలు అందించే పార్టీ. గతంలో కమ్యూనిస్టులు ఏ కోరిక కోరినా కానీ ఎంతో ముందు కాంగ్రెస్ పార్టీ తీసింది తప్ప వేరే ఏ పార్టీ మన కమ్యూనిస్టుల కోరికలు, మీరు కోరిన ఇల్లు కావచ్చు, మీరు కోరిన కూడు జ్ఞానం కావచ్చు, పేదోడి పక్షాన మన హరిత విప్లవం కావచ్చు, లేదంటే ఫారెస్ట్ రైట్ యాక్ట్ కావచ్చు, కోర్టు యాక్ట్ కావచ్చు, మీరు చేసిన పోరాటాలన్నీ కాంగ్రెస్ పార్టీ పరిష్కరించుకుంటూ పోయింది. కాబట్టి ఉపాధి హామీ కావచ్చు, 100 రోజుల కరువు పని కావచ్చు, లేదంటే ఆహార భద్రత కావచ్చు, ఏదైనా అంబేద్కర్ గారి రాజ్యాంగంలో సమానత్వం కోరుకున్న దానికోసం కాంగ్రెస్ పార్టీ కంకణం పట్టుకొని పనిచేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల రూపంలో ఉన్న పార్టీ ఈరోజు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాల్సిన బాధ్యతగా అందరం కృషి చేయాలి. ఇంటింటికి డోర్ టు డోర్ మళ్ళీ ఒకసారి మన సభ్యులందరూ ఇంటికి చేరాలి. వారు పోయినప్పుడు వారి అనుమానాలు ఇల్లు ప్రస్తుత బిడ్డ నాకంటే ధైర్యం చెప్పి 6 నెలలు ఉన్న సంగతి నాయకుడు గారు
కానీ నాయకుల రూపంలో దోపిడీ చేస్తూ ఉన్నారనే విషయాన్ని 2014లో గుర్తించిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక్కసారి రెడ్డి నాయక్ గారికి వ్యతిరేకంగా ఎవరు టికెట్ తెచ్చుకున్నా రెండోసారి టికెట్ రాకుండా చేసుకుంటూ పోయింది. ఏ అభ్యర్థి అయినా వారి మీద నిలబడిన వ్యక్తి రెండోసారి ఎక్కడ పోటీ చేయలేదు. 2089 నుండి చూస్తే వారు మొదటి ఎమ్మెల్యేగా ఎంట్రీ ఇవ్వడం కూడా ఒక మిస్టీరియస్గా అది రాజవర్ధన్ రెడ్డి గారికో లేదా దుర్గా నరేష్ రెడ్డి గారికో పోవాల్సిన టికెట్ వారిద్దరి వారిద్దరి మధ్య నడుస్తున్న ఒక అయోమయంలో గిరిజనులకు ఇస్తే బాగుంటుంది, గిరిజన జనాభా ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆ రోజు నరేంద్ర గారు డాక్టరు మరి వారు అవకాశం కల్పిస్తే దినాభివృద్ధి చేసుకుంటూ దొరల్ని కాదనుకున్న ఈ జనానికి మనం దొరగా తయారయ్యాడు వినాయక్ గారు. తర్వాత జరిగిన రాజకీయ ప్రస్థానం మీకు అందరికీ తెలిసిందే. ఒకసారి ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడం, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేసినాం. అదేవిధంగా ఉచిత కరెంటు, గ్యాస్ 500 రూపాయలకి అందిస్తామన్న గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా ఇంజనీర్లు, రైతు రుణమాఫీ ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా దశల వారీగా ప్రజలకు తీసుకెళ్లే పనిలో క్యాబినెట్, ముఖ్యమంత్రి వారు, అధిష్టానం సమిష్టిగా కృషి చేస్తున్నారు. మరి అది మీరంతా మీ మాధ్యమాలలో చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు నిర్మించుకున్న ప్రగతి భవన్ ఈరోజు దళిత ఉప ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పారు. అక్కడ ఉన్న బయట ఇనుప కంచెలు ప్రశ్నించే భూమికలు వేయడానికి వాళ్ళు వేసిన ఇనుప కంచెలను కూడా తొలగించడం జరిగింది. ఒక స్వేచ్ఛాపూరితమైన ప్రభుత్వాన్ని, ప్రజలకు స్వేచ్ఛాపూరితమైన ఒక పాలనను అందించడం కోసం ప్రజాపాలన అనే పేరుతోని మరి ముఖ్యమంత్రి గారు చిన్న వయసులో కూడా పెద్ద ఆలోచించి ప్రజల పక్షాన ఆలోచిస్తున్న ధోరణి అర్థమైతేనే ఉంది. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో అభివృద్ధి పదంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే కింద ప్రజలకు ఉన్న అనుమానాలు తొలగించడంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నిమగ్నమై ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ సభ్యత్వాల్లో మీరు బూతుల వారిగా